లాహోర్ సెంట్రల్ జైల్లో తన చివరి రోజులు గడిపిన భగత్ సింగ్ 1931 మార్చి 3న తన కుటుంబ సభ్యులను చివరిసారిగా కలిశారు. 23 కుమారుడు ఇక ప్రాణాలతో ఉండడని తెలిస్తే ఏ తల్లి కన్నీళ్లాగుతాయి, ఏ తండ్రి బాధపడడు? ఆ రోజు కూడా అదే జరిగింది. భగత్ సింగ్ ని చూసేందుకు ఆయన తాత, తండ్రి, తల్లి, తోబుట్టువులు అందరూ వచ్చారు. వారందరి కళ్లల్లో నీళ్లు కనిపించాయి. మనం ఉద్యమకారులం, భగత్ సింగ్ కి ఉరివేస్తే ఆయన తల్లి కన్నీళ్లు పెట్టుకుంటుందని ప్రజలు అనుకోకూడదు అని తల్లికి భగత్ సింగ్ చెప్పారు. అందుకు బదులుగా ఆ తల్లి కన్నీళ్లు తుడుచుకుని ప్రతి మనిషి ఏదో ఒక రోజు వెళ్లిపోవాలి, కానీ కొన్ని మరణాలు మాత్రమే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి. ఉరికంబం ఎక్కిన తర్వాత ఇంక్విలాబ్ జిందాబాద్ అని గర్వంగా అరువు అని కుమారుడికి చెప్పింది. ఉరి శిక్షణ ఆపేందుకు వైస్రాయ్తో గాంధీ టచ్ లో ఉన్నారు అని భగత్ సింగ్ తండ్రి అన్నారు. కానీ అది జరగదని భగత్ సింగ్ కి కూడా తెలుసు. తండ్రి ఆశలను ఎందుకు చిదిమేయడమని మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. భగత్ సింగ్ చివరి రోజులపై చేసిన పూర్తి వీడియో లింక్ కింద ఇస్తాను, ఖచ్చితంగా చూడండి.